ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒకసారి చిలకమ్మకి శుద్ధం కుంభరాశి వారికి. దమ్మ కుంభరాశికి ఎలా ఉంది? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎలా ఉంది? కుంభరాశి వారికి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చారండి. కుంభరాశికి కుండ పలిగినట్టు మాట ఉందండి. కానీ మీకు కోపం ముక్కు మీద ఉందండి. కోపం వచ్చిందంటే కుండలు చాటలు పడాపట్. కోపం పోయిందనుకో ఒక్క రొట్టెల 10 మందికి పెడతారండి. అలాంటి వాళ్ళు మీరు. తెలివి జ్ఞానం బాగుంది. మీరు మందిది 10 రూపాయలు తినాలని పోతారండి. మీరే 10 రూపాయలు ఖర్చు పెడతారు. ఒకరిది 10 రూపాయలు తినాలని మీ కోరిక లేదండి. మీరు ఎంత నిదానం చేస్తారో అంత బాగుంది. కానీ మీరు తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదు. కానీ మీరు తొడపుట్టాలి 5గురిది లెక్క, కానీ త్రిమూర్తులు ఇప్పుడు ఉండాలి 2. ఈ వయసు వాళ్ళతో ఆలోచన ఇస్తే అనుకున్న పనుల్లో కానీ మీకు బాగుంది. ఏజ్ ప్రకారం చూస్తే చాలా బాగుంటుంది. మీకు అనుకున్న పనుల్లో కూడా మంచి గడియలు ఉన్నాయి. కానీ మీ శాల పేరు మీద పెద్దలకి సాధించాలని ఉంది. ఏదైనా మీరు ఒక పెద్ద జాబ్ చేయాలనుకుంటున్నారు, అది తప్పకుండా అవుతుంది. ఎక్కడ పోయినా కానీ మీ ఉద్యోగం మంచిగా అవుతుంది. మీ పెద్దల గౌరవం ఉన్నదండి. ఈ నెలలో పోయిన నెలల నుంచి చాలా దెబ్బ తినుకుంటూ వచ్చారు. ఇప్పుడన్నా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎలా మంచిగా జరుగుతుందా లేదండి అని మీ కోరిక ఉందండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడండి. మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. కానీ మీ రేఖ ఏ ఓలంలో చేరేఖ ఎవరికి మాత్రం చూపెట్టకండి. చేరేఖ హస్తరేఖలు కానీ మంచిగా కాదు, చూపెట్టకండి. కానీ మీ అనుకున్న పనులు మీకు ఎక్కడ పైన మీకు మంచిగా ఉంది. ఆడపిల్ల లెఫ్ట్ హ్యాండ్ చూపెట్టవద్దు. మగవాళ్ళు రైట్ హ్యాండ్ చూపెట్టవద్దండి. అదృష్టం రేఖాటంలో బాగుంది. మీకు ఎక్కడ పైన మీకు బలంలో కూడా మంచిగా అవుతుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. మీ జీవితంలో ఇంకా రాబోయే కాలంలో మీ ఫ్యూచర్లో ఒక ఇల్లు, ఒక స్థలము కొనాలని మీ ఫ్యూచర్ ఉంటుంది. తప్పకుండా అవుతుందండి. మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోటి పెద్ద ఫ్యూచర్లో సాధించాలని మీ కోరిక ఉంటుంది. అలాంటివి మీ పేరు మీద సాధించుతారండి. కానీ మీ అనుకున్న పనుల్లో కూడా మీకు మంచిగా ఉంది. మీరు ఎంత చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి. మీ పేరు మీద మంచిగా అవుతుంది. ఈ కుంభరాశి వారికి మీకు మంచిగా ఉందండి. ఒకరికి మీరు చిక్కరు, ఒకరికి దొరకరండి. అలాంటి మనసులు మీది గుణం పెద్దగా ఉంది. ఈ మనసుల కపటం ఉండదండి. ఏదైనా మాట ఉంటే ముఖం ముంగడే ఫేస్ రేటింగ్ ముంగడే చెప్పేస్తారు. కానీ వెనక ముందు చెప్పేవాళ్ళు గారు మీరు. కానీ సాధించుకోవాలి. మీరు తప్పకుండా పెద్దల మాట నిలబెట్టాలి. వాళ్ళతోటి గౌరవంగా ఉండాలని మీ కోరిక ఉన్నది. అది తప్పకుండా సాధించుతారండి. మీరు అనుకున్న పనులు మీకు మంచిగా అవుతుంది. జై శ్రీరామ్.